ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ 17 మెడికల్ కాలేజెస్ కూడా లాస్ట్ జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. ఈ 17 మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ 5 కాలేజెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇందులో 3 కాలేజెస్కి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. రిమైనింగ్ 12 కాలేజెస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్రెజెంట్ ఉన్న డేస్లో యావరేజ్గా ఒక స్టూడెంట్ మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ 3 to 4 crores అవుతుంది ఒక ప్రైవేట్ కాలేజ్లో. ఒక మామూలు పేదవాడు ఇంత మొత్తాన్ని భరించగలడా అంటే నో, భరించలేడు. లాస్ట్ జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ టైంలో ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ అందలేదు. ఆ టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ బాగా తెలుసు. ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, పీపుల్ టు బెడ్ రేషియో అనేది చాలా తక్కువ, డాక్టర్స్ సరిగ్గా లేకపోవడం, మెడిసిన్స్ టైంకి అందకపోవడం, ఇలాంటివి ఎన్నో కోవిడ్ టైంలో ఫేస్ చేసాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కోవిడ్ టైంలో రేజ్ అయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఆల్రెడీ ఏపీలో 2019కి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందు కూడా 12 మెడికల్ కాలేజ్లు ఉన్నాయి ఏపీలో. దీంతో పాటుగా 2020లో ఇంకొక 17 యాడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు టోటల్గా 29 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. దీంతో పాటుగా వైద్యం కూడా యాజ్ ఇట్ ఈజ్ అందుతుంది అని ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్ ఈ 17 మెడికల్ కాలేజెస్ని కూడా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పరిస్థితులు ఎలా మారబోతుంది? ప్రెసెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి మెడికల్ ఫెసిలిటీస్ ఏ లెవెల్లో ఉన్నాయి, ఇంకా మనం ఎంతవరకు రీచ్ అవ్వాలి? అసలు ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అలాగే ప్రెసెంట్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? ఈ విషయాలన్నీ మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రెజెంట్ ఈ మెడికల్ కాలేజెస్ అవసరమా అంటే ఎస్, ప్రెజెంట్ అయితే చాలా అవసరం. 2020 టైంలో కోవిడ్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు మనం ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాం అనేది. ఆ టైంలో సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేవు, బేసిక్ అయిన ఆక్సిజన్ సిలిండర్స్ కూడా దొరకడం చాలా కష్టమైంది. సరైన హాస్పిటల్స్ లేక, డాక్టర్స్ ఉన్న మెడిసిన్స్ టైంకి అందక ఎంతమంది చనిపోయారో కూడా మనకు బాగా తెలుసు. మీరు అనుకోవచ్చు కోవిడ్ అనేది అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ కదా, ఎలాంటి టైంలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఏం చేయలేదు కదా అని. అసలు కోవిడ్ టైంలో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయ్యే వరకు ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి మనకు తెలుసు కదా, ఈ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ. ప్రతి 1,00,000 మందికి గాను కేవలం 1000 బెడ్లు మాత్రమే ఉన్నాయని. కోవిడ్ లాంటి క్రూషియల్ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ నేను క్వశ్చన్ చేసేది టీడీపీ గవర్నమెంట్నే కాదు, కాంగ్రెస్ అలాగే వైసీపీ గవర్నమెంట్ని కూడా. ఎందుకంటే కోవిడ్కి ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెసే రూల్ చేసింది. ప్రెజెంట్ ఉన్న వైసీపీ నాయకులకు కూడా ఈ మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడే రైట్ లేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 2020లో కోవిడ్ టైంలో నర్సీపట్నంలో సుధాకర్ అనే డాక్టర్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్, కేవలం మాస్కులు లేవని క్వశ్చన్ చేసినందుకు ఆయన పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మనందరికీ బాగా తెలుసు. ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని వైజాగ్ రోడ్లో బట్టలు ఇప్పించి కొట్టి చివరికి ఆయనకి చనిపోయే విధంగా చేశారు. సుధాకర్ చనిపోయిన అదే నర్సీపట్నానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రైవేటైజేషన్ ఆపుతానంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్లకి వెళ్ళాలి కదా, చాలా ఇష్యూస్ మీద క్వశ్చన్ రేస్ చేయాలి కదా. రీసెంట్గా అక్టోబర్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మణికంఠ అనే స్టూడెంట్ ఆక్సిజన్ సిలిండర్ లేక దారుణంగా చనిపోయాడు. ఆయన మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్స్ రేస్ చేయట్లేదు? లాస్ట్ 5 years వైసీపీ గవర్నమెంటే కదా రూల్ చేసింది ఆంధ్రప్రదేశ్ని. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 2019లో కాకుండా 2020లో ఈ మెడికల్ కాలేజెస్ అనేవి స్టార్ట్ చేశారు. విత్-ఇన్ 4 yearsలో ఈ మెడికల్ కాలేజెస్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఈ 4 years పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఈ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ ప్యాలెస్ విత్-ఇన్ 3 yearsలోనే కంప్లీట్ చేశారు కదా. మరి మెడికల్ కాలేజెస్ విషయానికి వచ్చినప్పటికి ఎందుకు ఇంత లేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? స్టార్ట్ చేయడం చాలా ఈజీ, పవర్లో ఉంటే ఎవరైనా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం కాదు, కంప్లీట్ చేయడం గొప్ప. అది కంప్లీట్ అవ్వదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకే ఈ 17 మెడికల్ కాలేజెస్లో కూడా 5 to 7 మాత్రమే కంప్లీట్ చేశారు. మిగతావన్నీ పెండింగ్లో ఉంచి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే చేస్తాం లేదంటే లేదు అనే విధంగా వదిలేశారు. ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూతోనైనా స్టూడెంట్స్ ఓట్లేస్తారు అనే చిన్న పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేశారు. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఓడిపోతే మాత్రం ఈ మెడికల్ కాలేజెస్ బర్డెన్ అంతా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మీద పడుతుంది. ఈ విధంగా ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. ప్రెజెంట్ అదే జరుగుతుంది. ఈ 17 మెడికల్ కాలేజెస్ కాను 2021 బడ్జెట్లో వైసీపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 8,400 కోట్లు కేటాయించింది. ఆ డబ్బులన్నీ ఎటుపోయాయి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజెస్ని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసినా సరే ఆ విషయం పక్కన పెడితే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్కి ఈ కాలేజెస్ అనేవి చాలా అవసరం. ఒక మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ నిజంగా ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఈ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు అనిపిస్తే 2020లో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడే వీళ్ళు చెప్పుండాలి కదా అవసరం లేదు అని. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రెజెంట్ ఈ కాలేజ్ ఏ స్టేజ్లో అయితే ఉందో దాన్ని ఇంకా ముందుకు ఫార్వర్డ్ చేయడానికి ఈ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పనిచేస్తుందని చెప్తున్నారు.
అది కూడా ఓపీ ఫ్రీ అంట. జస్ట్ ఇమాజిన్, జస్ట్ బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ కాలేజెస్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే స్టూడెంట్ భవిష్యత్తు ఏం కావాలి, ఇక్కడికి వచ్చే పేషెంట్ల ఆరోగ్యం ఏం కావాలి. ఒక స్టేట్లో ఉన్న ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజెస్ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎంతవరకు మంచిది ఆ స్టేట్కి. ఆల్మోస్ట్ 33 ఇయర్స్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎంఓయూల మీద ఈ గవర్నమెంట్ సైన్ చేస్తే ఫ్యూచర్లో ఈ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏం కావాలి. అప్పట్లో జగన్ గారి గవర్నమెంట్ జియో నెంబర్ 108 అని ఒకటి రిలీజ్ చేశారు. ఈ 108 జియోలో ఈ మెడికల్ కాలేజెస్ ఏంటంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేసి రిలీజ్ చేశారు. కేటగిరీ ఏ, బిసి. కేటగిరీ ఏలో 50% సీట్స్ అనేవి ఫ్రీ సీట్స్, అలాగే కేటగిరీ బిలో 20% సీట్స్ అనేవి ఫ్రీ సీట్సే కానీ కొంచెం ఫీజు ఉంటుంది. కేటగిరీ సిలో ఏంటంటే రిమైనింగ్ 30% ఏంటంటే పేమెంట్ సీట్స్. ఒకవేళ ఈ కాలేజెస్ అన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టారు అంటే భవిష్యత్తులో ఫ్రీ సీట్లు కూడా ఉండకపోవచ్చు, మొత్తం పేమెంట్ సీట్లు అవ్వచ్చు. మెజారిటీ షేర్ అండ్ కాంట్రిబ్యూషన్ ప్రైవేట్ వాళ్ళది అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. అయితే ప్రెజెంట్ కంప్లీట్ అయిన 5 మెడికల్ కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ 5,000 crores వెచ్చించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చెప్తుంది. అలానే ఇంకో పక్క ప్రెజెంట్ ఉన్న హెల్త్ మినిస్టర్ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 5,000 crores పెట్టలేదు, కేవలం 1000 కోట్లు మొదలు పెట్టిందని ఆయన చెప్తున్నారు. ఒక స్టూడెంట్ మీట్లో నారా లోకేష్ గారు కూర్చొని ఒక మెడికల్ అమ్మాయికి హామీ ఇచ్చారు. అమ్మాయి ఏమడిగిందంటే, అనూష అనే అమ్మాయి, సార్ నాకు చదువుకోవాలని ఉంది, ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాం, కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలని అడిగితే ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ మీకు ఎప్పుడూ అండగానే ఉంటుందని హామీ ఇచ్చిన లోకేష్ గారు ఈ రోజు 17 మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అవుతుంటే ఏం చేస్తున్నారు? ఆ రోజు అనూష అనే మెడికల్ చదివే అమ్మాయికి కదా మాట ఇచ్చారు. ఈ రోజు అదే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అవుతుంది, వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారు కూడా. ప్రెజెంట్ నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ప్రెజెంట్ ఇండియాలో ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ మీద ఎక్కువ పెట్టలేం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పీపీపీ మోడల్ని ఫాలో అవ్వండి అని చెప్తుంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కూటమి గవర్నమెంట్ ఫాలో అవుతుంది కూడా. ఇక్కడ స్టూడెంట్ ఫ్యూచర్ని అలాగే ప్రజల జీవితాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి వీళ్ళెవరు? రీసెంట్గా నారా లోకేష్ గారు వైజాగ్లో ల్యాండ్స్ని టీసీఎస్కి 21 acresని 1 acre 1 రూపీకే ఇచ్చారు. అప్పుడు ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే అది డెవలప్మెంట్ కోసం అందరికీ తెలుసు కాబట్టి. 21 acres కూడా 1 రూపీకి ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి. కానీ హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి అది అవ్వదు కదా. ఒక ప్రజల ప్రాణాలు తీసుకొని ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెడతానంటే ఎవరు ఊరుకుంటారు? రీసెంట్గా కూటమి గవర్నమెంట్ తొలి విడతలో భాగంగా ఈ పులివెందుల, మార్కాపురం, ఈ అదోని మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడానికి రెడీ అయింది. అండ్ టెండర్లు కూడా పిలిచింది, కానీ టెండర్లు కూడా ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ టెండర్ తీసుకోవడానికి కిమ్స్ హాస్పిటల్ ముందుకు వచ్చిందని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, అది కూడా అబద్ధం అని తేలిపోయింది. అయితే ఈ న్యూస్కి రెస్పాండ్ అయిన మినిస్టర్ సత్యకుమార్ గారు ఏమంటున్నారంటే, ఈ కిమ్స్ న్యూస్ అనేది మీడియాలో వచ్చింది, మేమైతే ఎక్కడా చెప్పలేదని చెప్తున్నారు ఆయన. అయితే ప్రజెంట్ మా దగ్గరకు ఒక టెండర్ అయితే వచ్చింది, ప్రేమ్చంద్ షా అనే పేరుతో వచ్చింది అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎలా టెండర్ వేస్తాడు ఒక వ్యవస్థ వెనక లేకుండా? ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మరి ఓపెన్గా చెప్తున్నారు, ఎవరైనా టెండర్లు తీసుకున్నట్టయితే వైసీపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఆయన. ఇక్కడ కూటమి గవర్నమెంట్ 1కి 10 సార్లు బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్తో కానీ అలాగే ప్రజల జీవితాలతో కానీ ఆడుకునే రైట్ ఎవరికీ లేదు. ఒక మనిషి స్వేచ్ఛ మీద కానీ, హక్కుల మీద కానీ, ఆరోగ్యం మీద కానీ దెబ్బ కొట్టే రైట్ ఎవ్వరికీ లేదు. దయచేసి ఎవరూ కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళని గుడ్డిగా నన్ను మీరు వెళ్ళిపోవద్దు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, అది మన హక్కు. దీన్ని హరించే రైట్ ఎవ్వరికీ లేదు. ఈ 17 హాస్పిటల్స్ కూడా ప్రైవేటైజేషన్ అవ్వలేదు అంటే గవర్నమెంట్ దగ్గరే ఉంది అంటే ఈ మెడికల్ టూరిజం పెరిగే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరు ఎమ్మనైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తుంది ఒక పొలిటీషియన్ కాదు, ఒక పొలిటికల్ పార్టీని కాదు, ఒక పాలసీని. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీ వల్ల జనాలకి హాని కలుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ పాలసీ మీద మనం క్వశ్చన్ చేయాలి. అయితే మీరే అనుకుంటున్నారు, అసలు ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేస్తే బెటరా, చేయకపోతే బెటరా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మన వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.